వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారికి చెప్పండి, ఈ రోజు కొత్తగా మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ కావచ్చు, గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి టాక్. సో అంత సెట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయనుకోవచ్చా? కాంగ్రెస్ లో డెమోక్రసీ, ఇంత పెద్ద పార్టీ, ఇంత వాస్ట్ హిస్టరీ, డెమోక్రసీ ఇది నడుస్తూనే ఉంటాయి తమ్ముడు. కానీ ఇప్పుడు మాకు సంతోషం ఏమంటే ఒక కొత్త ఇన్ఛార్జ్, ఒక గాంధీవాది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అకౌంటబిలిటీ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి. ప్రజలకు చాలా ఆకాంక్ష ఉన్నది కాంగ్రెస్ మీద, దానికోసం పవర్ లో మాకు తెచ్చినారు. వాళ్ళ పనులు కావాలి. ఉట్టి సెక్రటరియట్ లో కూర్చొని డ్రామా చేయవద్దు, ప్రజల్లో పోవాలి. ప్రజా దర్బార్ పెట్టినాం, ప్రజలు వస్తున్నారు, కానీ ఎంతమంది పని అవుతుంది అది ఇంపార్టెంట్. లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి, మున్సిపాలిటీ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ వస్తుంది. సో అక్కడ మేము మెజారిటీతో గెలవాలి, ప్రజల ఆకాంక్ష మీద మేము నిలవాలి, పార్టీలో యూనిటీ ఉండాలి, ఎక్కడైనా లోపాలు ఉంటే సెట్ చేయాలి, అంతే. అయితే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీలో రేస్ లో మీరు ఉన్నారా? మీకు వస్తుంది అనుకోవచ్చా? ఎప్పటి నుంచో ఆ పార్టీని నమ్ముకొని కూర్చున్నారు కదా. జీవితం అంకితం చేసిన, కమిట్మెంట్ తో ఉన్న ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ నడిస్తే ఫిరోజ్ ఖాన్ కి దొరకదు. ఒకవేళ ఎంఐఎం పార్టీతో నడవకపోతే ఫిరోజ్ ఖాన్ కే దొరుకుతుంది. మరి ఫిరోజ్ ఖాన్ చాప్టర్ ఏం ఫిరోజ్ ఖాన్ చాప్టర్ ఎప్పుడు ఆన్ ఉంటది. ఫిరోజ్ ఖాన్ ప్రజల మంచికి చాప్టర్ ఏం 5 times ఓడిపోయినా 6th time మళ్ళీ కంటెస్ట్ చేస్తా, అది ఉన్నది లోపల నుంచి. ఆ స్పార్క్ ఉన్నది, ఆ ఫైర్ ఉన్నది, అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. నాకు ఏం ఈ నామినేటెడ్ పోస్ట్ వస్తే రాని, రాకపోతే రాని, నాకు ఏం ఫరక్ అవుతుంది. 24/7 పబ్లిక్ లో ఉంటా. ఎంఐఎం పార్టీని మొన్నటి వరకు తిట్టారు కదా మీరు. అట్లాంటి ఎంఐఎం పార్టీతో దోస్తాన్ చేస్తే మీరు ఎట్లా మింగిల్ అవుతారు? మీరు కూడా దోస్తాన్ చేస్తారా? మేం దోస్తాని చేయం, కానీ ఈ క్వశ్చన్ మీరు ముఖ్యమంత్రికి అడగండి, దోస్తాని ఎందుకు చేస్తున్నారని. మేం వాళ్ళ ఐడియాలజీ అగేన్స్ట్ ఎప్పుడు వాళ్ళ అగేన్స్టే ఉంటాం, కానీ కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం చేస్తాం. ఎక్కడ కూడా పోం, ఎక్కడ కూడా చూడం, అంతే. జిహెచ్ఎంసీలో కూడా ఎంఐఎం తోటి కలిసి ఉండొచ్చు అనుకోవచ్చా? ముఖ్యమంత్రికి అడగాలి ఈ క్వశ్చన్, లేకుంటే మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి అడగాలి. ఫిరోజ్ ఖాన్ కి వద్దు, నేనుతో ఎప్పుడు ఎంఐఎం వద్దు అని చెప్పే ఒక వ్యక్తి. దాని తర్వాత హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకుంటది, దానికి మేము కట్టిపడి ఉంటాం. ఇప్పుడు పక్కా మీకు ఎమ్మెల్సీ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నా? ఎవరైనా భరోసా ఇచ్చారా మీకు? ఖుల్లా చెప్పినా కదా, ఎంఐఎం ఉంటే అసదుద్దీన్ రేవంత్ రెడ్డికి చెప్తాడు ఫిరోజ్ ఖాన్ వద్దు అని, నేను రాను. ఎంఐఎం లేకపోతే 100% ఫిరోజ్ ఖాన్ వస్తాడు. ఎందుకంటే నా అంత కమిట్మెంట్ ఎవరికి ఉన్నది, నా అంత ప్రజలకి పని ఎవరు చేస్తాడు? జీవితం మొత్తం అంకితం చేసిన మచ్చలేదు, రైట్. ప్రజలకు ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, గట్టిగా ఎట్లా చేయాలి, అదే ఉన్నది కదా. సో 100% నాకే వస్తుంది, కానీ ఎంఐఎం తో నడిస్తే నాకు రాదు. సో మొత్తానికి ఎమ్మెల్సీ అంటే డెఫినెట్ గా వస్తుంది, కాకపోతే ఎంఐఎం పార్టీ తోటి ఉంటే మాత్రం రాదని చెప్పేసి కూడా ఫిరోజ్ ఖాన్ గారు అంటున్నారు. ఇది ఫిరోజ్ ఖాన్ తోటి స్పెషల్.